హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్. ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే తాలింపు దినుసులతో పాటు మనము పులుపు కోసం చింతపండు, ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుందండి కరివేపాకుని, అలాగే చిన్నుల్లిపాయని తీసుకోండి. ఇంకా టమాటాలు చూసారు కదండి, ఫ్రెష్గా దోరగా ఉండే టమాటాలు తీసుకోండి. ఫస్ట్ అయితే మనము ఈ మెంతుల్ని, ఆవాల్ని, జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకుందామండి. సో ఈ పద్ధతి అనేది పాతకాల పద్ధతి అండి. యాక్చువల్గా అయితే ఈ వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే మీకు ముందు తెలిసిద్దండి. ఒక క్లిప్ అయితే కొంచెము డార్క్ కలర్లో వచ్చిందనమాట. సో నాకైతే సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేయకూడదు అనుకున్నా, కానీ టేస్ట్ చూసిన తర్వాత మాత్రము చాలా అంటే చాలా బాగుంది. మరి అందుకని చెప్పి మిస్ అవ్వకూడదని ఇలాంటి రెసిపీని నేను అప్లోడ్ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే మనము డ్రై రోస్ట్ చేసి తీసిన ప్యాన్లోనే, అంటే కుండలోనే మనమైతే టమాటాలని వేసుకున్నామండి మగ్గడం కోసం. దీంట్లో అయితే ఆయిల్ మనము వేడి చేసిన తర్వాత వేసుకుందాము. చూడండి, మనం ఎప్పుడైనా కానీ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ రుచే వేరండి. సో చూడండి, మధ్యలో ఒకసారి మనము ఎలా ఉడుకుతుందని చూసుకోవాలి. దీంట్లో వాటర్ అసలు ఏం యాడ్ చేయమండి, దీంట్లో ఉన్న వాటర్తోనే ఇవి మగ్గిపోతాయి అన్నమాట. సో చూడండి, అందులో మనం ఆయిల్ వేసాం కాబట్టి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇవి. చూడండి, దీంట్లో వాటర్ ఎంత వచ్చేసిందో. ఇప్పుడైతే మనము దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేద్దామండి, మంచి కలర్ ఉంటుంది. సో పసుపుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలియబెట్టేసి మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇంకా ముక్కలు అనేవి పచ్చిగానే ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి. సో మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయనక్కర్లేదండి, ఈ వాటర్తోనే అవి మగ్గిపోతాయి. సో ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మనం తీసిన తర్వాత చూస్తే ముక్కలు అనేవి మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే మనము పులుపుకు మనకి టేస్ట్కి సరిపడినంత చింతపండునైతే వేసుకుందామండి. ఇది ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అండి. అన్ని టిఫిన్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి అయితే సూపర్ ఉంటుంది. మరి మనకి టమాటాలంటే 365 డేస్ ఎప్పుడు మనకి దొరికే కూరగాయల్లో టమాటాలు ఒకటండి. సో ఈ పచ్చడి అనేది అందరికీ ఫేవరెట్ కూడాను. సో అందుకని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మనమైతే రోటిలో మనము డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలనైతే మెత్తగా ఈ విధంగా అయితే నూరుకోవాలండి. ఇక్కడేనండి వీడియో అనేది కొంచెం డార్క్ కలర్లో వెళ్ళిందనమాట. సో అందుకని చెప్పి నాకైతే అప్లోడ్ చేయాలనిపించలేదు. మరి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి, అందుకని ఎందుకు స్కిప్ చేయాలిలే అని చెప్పి నేనైతే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మనమైతే చిన్నుల్లిపాయని కూడా దీంట్లో వేసేసి దంచుకున్నామండి. చూడండి, ఇదైతే మనం సైడ్ తీసుకుందాము. ఇప్పుడు ఇదే రోల్లో అయితే మనము మగ్గబెట్టుకున్న టమాటాలను అయితే వేసుకొని చక్కగా ఈ విధంగా అయితే మనము రుబ్బుకోవాలండి. సో రుబ్బుకునే విధంగా కూడా మనం కచ్చా పచ్చగా కూడా రుబ్బుకోవచ్చు. అయితే మనము దీంట్లో ఉన్న వాటర్తోనే మనం మెత్తగా రుబ్బుకుందామండి. ఇప్పుడైతే మనము కారం వేస్తున్నాం అన్నమాట. ఇది గొడ్డు కారం అండి. సో మనం చెప్తున్న విధం ఏంటంటే, మనము ఇన్స్టెంట్గా టమాటో పికిల్ అనమాట. ఇది పచ్చడి కాబట్టి అదే టేస్ట్ రావాలి, అది కూడా ఇన్స్టెంట్గా చేయాలంటే మాత్రం ఈ పద్ధతి ఫాలో అయిపోండి. సో చూడండి, చక్కగా మనము ఇది కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ జస్ట్ అలా మనమైతే రుబ్బుకుందాము. అలాగే మనము ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడే మనం టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుందామండి. నేనైతే సాల్ట్ వేసానమాట. సో ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకుందాము. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడైతే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. చూడండి, ఇలా అయితే మా నాయనమ్మ చక్కగా మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేదండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సీజన్ అయినా అన్సీజన్ అయినా, ఎండాకాలమే కాదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పికిల్స్ ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా. ఇప్పుడైతే ఈ పచ్చడి మొత్తము తీసేసానండి నేను. ఇప్పుడు తాలింపు వేసుకునే ప్రాసెస్ అనమాట. సో తాలింపు దినుసులతో పాటు మనం జీలకర్ర కూడా ఆయిల్లో వేసుకుందామండి. మనము పికిల్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువగా అంటే ఎక్కువ ఆయిలే పడుతుందండి. సో ఆ లుక్ రావాలంటే మాత్రము ఎక్కువ ఆయిల్ తీసుకోండి. సో ఇప్పుడైతే మనము తాలింపు దినుసులు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందామండి. అలాగే నేనైతే ఒక గుప్పెడు చిన్నుల్లిపాయ అయితే
ఒలిచి ఉంచుకున్నానండి. ఇందాకైతే దంచినవి కొన్ని, ఇప్పుడైతే కొన్ని ఒలిచి ఉంచుకున్నానమాట. అవి కూడా దీంట్లో వేస్తున్నాను. సో ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, మెంతుల మసాలా. సో అది కూడా ఇప్పుడు వేసేసుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అబ్బా, ఎప్పుడైతే మసాలా పడిందో గుమగుమలాడిపోతుందండి. సో ఇప్పుడైతే మనము నురుకున్నటువంటి పచ్చడిని అయితే దీంట్లో వేసుకుందామండి. అంతేనండి, చాలా సూపర్గా ఉండి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా పికిల్ అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు ఇది వేడి వేడి అన్నంలో తిన్నా, లేకపోయినా దోశలో అయినా, ఇడ్లీలో అయినా, దేంట్లో అయినా కానీ సూపర్గా ఉంటుందన్నమాట. టమాటా పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అందుకని చెప్పి వేడి వేడిగా మీరు వేసుకొని తింటే సూపర్గా ఉండి ఈ టమాటా పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.